ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఆర్టికల్ టాపిక్లో యాన్ మరియు ఏ ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటిది మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాము, చాలా రూల్స్ నేర్చుకొని ఉన్నాం. సో అవన్నీ గుర్తుపెట్టుకోకుండా జస్ట్ ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీరు బిట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లాజిక్స్ను నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీతోటి బిట్స్ కూడా ప్రాక్టీస్ చేపిస్తాను. సో ఒకసారి లాజిక్స్ చూద్దాము. మనకందరికీ ఆల్రెడీ తెలిసిందే AEIOU, వీటిని ఓవెల్స్ అంటాం. ఇవి కనుక ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉంటే వాటి దగ్గర మనం యాన్ ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది AEIOU లెటర్స్ కాదు, సౌండ్. ఆ సౌండ్ కూడా ఎలా ఉండాలి? ఇగో ఇక్కడ ఇచ్చిన తెలుగు అక్షరాల పదాలు సౌండ్ పలకాలి. నేను మీకు బిట్లో ప్రాక్టీస్ చేయిస్తా. ఆ ఈ ఈ ఊ ఏ ఐ ఓ ఔ, ఓకే, ఓ ఔ, ఇవి ఆ సౌండ్ పలకాలి. ఇవి పలకకపోతే అక్కడ మనం ఏ ఉపయోగిస్తాం. ఇంకొక రూల్ ఏంటిదంటే సైలెంట్గా హెచ్ దాదాపు కొన్ని వర్డ్స్లలో సైలెంట్ ఉంటుంది, అక్కడ కూడా మనం యాన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఉంది, ఆ విధంగా అవి ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత ఇగో ఈ లెటర్స్ తోటి స్టార్ట్ అయ్యే FHLMNRSX వీటితోటి స్టార్ట్ అయ్యేటువంటి యాక్రోనిమ్స్ ఏవైతే ఉన్నాయో, యాక్రోనిమ్స్ అంటే అవి షార్ట్ ఫామ్సే. ఇక్కడ గమనించండి, MLA రాసిన ఇది షార్ట్ ఫామే, కానీ దీన్ని ఒక వర్డ్ లాగా చదువుతాం. అటువంటి వాటిని యాక్రోనిమ్స్ అంటాం. సో ఆ విధంగా పలికే వాటి ముందు కూడా యాక్రోనిమ్స్ ఏవైతే ఇవి ఉన్నాయో ఈ లెటర్స్ తోటి కనుక స్టార్ట్ అయితే వాటి ముందు కూడా యాన్ ఉపయోగిస్తాం. ఇది ఇంపార్టెంట్, వీటి మీదనే బిట్ అడుగుతారు. సో ఇప్పుడు ప్రాక్టీస్ పేపర్లోకి వెళ్దాం. గమనించండి, హీ ఈజ్ హానెస్ట్ బాయ్. సో ఇక్కడ గమనించండి, హెచ్ తోటి స్టార్ట్ అయింది కదా, అలా సైలెంట్ హెచ్తో ఉంటే ఏం రాయాలి? యాన్ రాయాలి. ఫినిష్. నెక్స్ట్, షీ బాత్ డాష్ అంబ్రెల్లా. ఇక్కడ దేనితో స్టార్ట్ అయింది? అంబ్రెల్లా. ఇటువంటి యాన్ మీద బిట్ వచ్చిందంటే అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని తెలుగులో రాసుకోవాలి. అంబ్రెల్లాని ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. అంటే అది ఆల్రెడీ తెలుగు లెటర్స్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఓవెల్ సౌండ్లో ఉన్నట్టు కదా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? యాన్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఐ సా డాష్ టైగర్ ఇన్ ద ఫారెస్ట్. సో ఇక్కడ టైగర్ ముందు ఏమొస్తుందని అన్నాడు, రైట్. సో అది ఈ ఓవెల్ సౌండ్స్లో ఉందా? లేదు, అంటే కాన్సనెంట్. అక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇప్పుడు ఏ అవుతుంది. ఐ సా ఎ టైగర్ ఇన్ ద ఫారెస్ట్. నెక్స్ట్ బిట్ గమనించండి, హీ ఈజ్ డాష్ MLA. హీ ఈజ్ డాష్ MLA. సో ఇక్కడ ఏమున్నది? ఏం. ఫస్ట్ లెటర్ ఏంటిది? ఏం. దాన్ని తెలుగులో రాయాలి. చూడండి, ఏం ఇలా రాస్తాం. సో ఇదేమవుతుంది? ఇక్కడ ఇందులో ఉందా? ఉంది, కాబట్టి అక్కడ యాన్ రాయాలి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్, రైట్. ఇటువంటి లాజిక్స్ తోటి నా ఛానల్లో చాలా వీడియోలు కలవు. ఇంకా చూడని వారు ఉంటే తప్పకుండా చూడగలరు.